హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ పేరు వేదాంత జ్ఞానం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు తమ శక్తికి మించిన పోకడలు పోయి పరాభవం కూడా పొందుతారు. పతనం కాకుండా పరువుగా బతకగలుగుతారు. ఇందుకు నిదర్శనంగా నీకు జమదగ్ని అనే వేదాంతి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము లక్ష్మీపురము అనే గ్రామంలో జమదగ్ని అనేవాడు పేదరికంతోనూ ఇతర కష్టాలతోనూ వేగలేక జీవితం మీద విరక్తి చెంది సన్యాసులలో చేరిపోయి దేశ సంచారం చేస్తూ ఒక మహాజ్ఞాని నుంచి వేదాంత జ్ఞానం పొందాడు. అప్పుడు జమదగ్నికి జీవితంలో వేదాంత జ్ఞానం ఇచ్చే ఆనందము మరి దేనివల్ల రాదని తెలియవచ్చింది. ఆ ఆనందాన్ని తన ఊరి వారందరికీ అందించాలని అతను మళ్ళీ తిరిగి లక్ష్మీపురానికి వచ్చాడు. ఊళ్ళో అనామకుడిగా ఉండి సన్యాసిగా తిరిగి వచ్చిన జమదగ్నిని ఊళ్ళో వాళ్ళు చాలా గౌరవించారు. ఇప్పుడు అతని పేరు దయానంద స్వామి. అతను రోజూ సాయంత్రం వేళ జనానికి ఉపన్యాసాలు ఇవ్వసాగాడు. అతనికి గల జ్ఞానము, అతని విషయాలను వివరించే తీరు జనాన్ని బలంగా ఆకర్షించాయి. అతని ఉపన్యాసాలు వినటానికి జనము తండోపతండాలుగా వచ్చేవారు. మనిషి యొక్క పరమాశయము భగవంతుడిలో ఐక్యం కావటము. ఆ అవకాశము ఉత్తమమైన మానవ జన్మకు మాత్రమే లభ్యమవుతుంది. రోజు మనిషి వీలైనంత కాలాన్ని భగవద్ధ్యానంలో గడపాలి. కోరికలను, అరిషడ్వర్గాలను జయించాలి. ఐహిక లాభం కోసము అవసరమైన మటుకే శ్రమించి మిగిలిన కాలాన్ని దైవ కార్యాలకు వినియోగించాలి. ఇలా ఉపదేశిస్తూ దృష్టాంతాలుగా రకరకాల కథలు చెబుతూ దయానంద స్వామి తన ఖ్యాతిని చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరింపజేసుకున్నాడు. కానీ ఈ ఉపదేశాలు తలకెక్కి లక్ష్మీపురవాసులు సోమరులుగా తయారయ్యారు. వాళ్ళు కష్టపడి పనిచేయటం తగ్గించి ఇంటింటా పూజలు, మూక భజనలు సాగించారు. ఆ ఊళ్ళోనే ఉండే విద్యావంతుడు రామచంద్రుడు అనే అతనికి ఈ పరిస్థితి నచ్చలేదు. అతను దయానందుడి వద్దకు వెళ్ళి, దైవభక్తి ఉండవచ్చును గాని అది సోమరితనాన్ని పెంపొందించరాదన్నాడు. సంకల్ప మాత్రం చేత లోకాలను నడిపించే భగవంతుణ్ణి భజించడము సోమరితనం కాదన్నాడు దయానందుడు. భగవంతుడు తన భక్తుల్ని కాపాడుకోగలడని, రామచంద్రుడు కూడా దైవధ్యానంతో పవిత్రుడు కావటం మంచిదని సలహా కూడా ఇచ్చాడు. రామచంద్రుడికి ఇది నచ్చలేదు. గ్రామ ప్రజల్ని మార్చాలి. కానీ దయానందుడు గ్రామంలో ఉన్నంతకాలము వాళ్ళు తన మాట వినరు. అందుచేత అతను మరొక గ్రామానికి చెందిన స్నేహితుడి ద్వారా దయానందుడిని వాళ్ళ గ్రామానికి ఆహ్వానించేటట్లు చేశాడు. దయానందుడు లక్ష్మీపురం వదిలి వెళ్ళాడు. దయానంద స్వామి ఊరు వదిలిపోగానే రామచంద్రుడు ఒక చిన్న నాటకం ఆడించాడు. దాని ఫలితంగా ఒకడికి దేవుడు పూని ఆ ఏడు ఎక్కువ పంట పండించిన వాడికి తాను స్వయంగా దర్శనమిస్తానని చెప్పాడు. దయానందుడి ప్రబోధాల ఫలితంగా అమితంగా దైవచింతనలో మునిగి ఉన్న గ్రామస్తులు భగవంతుడి సాక్షాత్కారం కోసము నడుములు వంచి ఎన్నడూ పడనంతగా శ్రమపడి పంటలు పండించారు. అందరికన్నా హెచ్చు దిగుబడి వచ్చినవాడు రామయ్య అనేవాడు. పంట ఇంటికి వచ్చిన మర్నాడు రామయ్య ఇంటికి ఎవరో పొరుగురి బ్రాహ్మణుడు వచ్చి భిక్ష కోరాడు. రామయ్య సంతోషంగా ఆ బ్రాహ్మణుడు కోరినది ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు రామయ్యను నిత్యము సంపదలతో తులతూగమని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణ్ణి రామచంద్రుడు ఊరి పొలిమేరల్లో కలుసుకొని అతడికి కొంత డబ్బు ముట్టచెప్పి తాను కోరిన విధంగా చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకొని అతన్ని పంపేసి రామయ్య ఇంటికి వచ్చి తానొక అద్భుతం చూశానని రామయ్యతో అన్నాడు. ఏమిటా అద్భుతము అని రామయ్య అడిగాడు. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న బ్రాహ్మణ్ణి మన ఊరి శివార్లలో చూశాను. నేను నమస్కారం చేసేసరికి ఆయన నవ్వి, మీ గ్రామం నాకు చాలా నచ్చింది. ఇక్కడ అందరూ ఒళ్ళు వంచి పనిచేస్తారు అన్నాడు. అప్పుడు నేను ఆయనకి అందుకు కారణం చెప్పి, అందరికన్నా ఎక్కువ దిగుబడి సాధించిన రామయ్య దైవ దర్శనం కోసము తపించిపోతున్నాడు అన్నాను. ఆయన మళ్ళీ నవ్వి, శ్రమ కూడా పూజ లాంటిదే. ఎక్కువ శ్రమపడిన కారణంగా భగవంతుడు రామయ్యకు ఎక్కువ దిగుబడినిచ్చాడు. ఈరోజే అతనికి దైవ సాక్షాత్కారం కూడా అయింది అన్నాడు. నేను ఆశ్చర్యంగా ఆ విషయం కనుక్కుందామని బయలుదేరబోతూ
రామయ్యకి దైవ సాక్షాత్కారమైన సంగతి ఆయనకి ఎలా తెలిసిందా అని అడుగుదామని చూస్తే ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ వింతకు ఆశ్చర్యపోతూ ఇలా వచ్చాను అన్నాడు రామచంద్రుడు. తన ఇంటికి వచ్చి భిక్ష కోరినవాడే భగవంతుడని రామయ్యకు తోచింది. ఈ వార్త గ్రామమంతా పాకింది. శ్రమ కూడా పూజలాంటిదేనని భగవంతుడు స్వయంగా చెప్పిన మాట గ్రామస్తుల మీద బాగా పనిచేసింది. అదీగాక ఆ ఏడాది పంటలు బాగా పండటంతో అందరి పని బాగుండటం చేత ఎప్పుడు ఇలాగే శ్రమపడి తన సంపదలను నిలబెట్టుకోవాలని వారు అనుకున్నారు. ఇలా కొంతకాలం గడిచినాక దయానంద స్వామి ఆ గ్రామానికి తిరిగి వచ్చాడు. ఇదివరకటిలాగా ఊళ్ళో దైవ కార్యాలు జరగకపోవటము, ప్రజలందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉండటము అతనికి చాలా బాధ కలిగించింది. ఆయన తన ఉపదేశాలను తిరిగి తీవ్రంగా ప్రారంభించాలనుకున్నాడు. అయితే రామచంద్రుడు ఆయనను కలుసుకొని మొదటి ఉపన్యాసంలోనే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఇంత విశాల ప్రపంచం ఉండగా లక్ష్మీపురానికే వచ్చి ఉపదేశాలు చేయటానికి కారణం అడిగాడు. ఇది నేను పుట్టి పెరిగిన ఊరు అన్నాడు దయానందుడు. అయితే మీకింకా మోహం వదలలేదన్నమాట. మీకే వదలని మోహము మాకెలా వదులుతుంది అన్నాడు రామచంద్రుడు. మోహం ఏమీ లేదు. కోరికలతో సతమతమైతున్న ప్రజలను ఉద్ధరించడానికి ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కదా అన్నాడు దయానందుడు. కోరికలను జయించాలనుకుంటున్న మీకు ఈ కోరిక తగునా అని రామచంద్రుడు అడిగాడు. స్వార్థరహితమైన కోరిక తప్పు కాదు అన్నాడు దయానందుడు తడబడుతూ. అది నిజమైతే ఈ ఊళ్ళో శ్రమపడుతున్న వాళ్ళు ఎవరూ స్వార్థం కోసమే పాటుపడటం లేదు. తమ భార్య పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము శ్రమిస్తున్నారు. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడు కదా. మనిషిని మనిషి సేవిస్తే దేవుణ్ణి సేవించినట్లే కదా. శరీరాన్ని తపింపచేయటానికి ఉపవాసాలే అవసరం లేదు. కాయకష్టం చేయటం వలన శరీరానికి శ్రమ లభించడమే కాక 10 మందికి ఇంత ఆహారం లభిస్తుంది కదా. అది మాత్రము దైవపూజ కాదా అని రామచంద్రుడు అడిగాడు. దయానంద స్వామికి సహనం పోయి, ఓయి, నీ వితండవాదంతో నువ్వు దైవదూషణ చేస్తున్నావు. నీలాంటి మూర్ఖుల వలన ప్రజలు చెడిపోతారు అన్నాడు. అరిషడ్వర్గాలని జయించిన తమకే మీ మాట కాదన్నందుకు కోపం వస్తున్నదే. మా మానాన మేం బ్రతుకుతూ ఇంత సంపాదించి మీ బోటి జ్ఞానులకు ఆహారం సరఫరా చేస్తుంటే మీరు మా దారి మార్చుకోమన్నప్పుడు మాకెంత కోపం రావాలి అని రామచంద్రుడు అడిగాడు. దయానందుడు మారు మాట్లాడక చేతులు జోడించి రామచంద్రుడికి నమస్కరించి, వేదాంతము కాచి వడబోశానని జనాన్ని ఉద్ధరించగలనని అనుకున్న నా మిడిమిడి జ్ఞానము అర్థమైంది. నన్ను క్షమించండి. ఇక ఈ సన్యాసాన్ని వదిలిపెట్టి నేను మామూలు మనిషిగా బ్రతుకుతాను అన్నాడు. రామచంద్రుడు అతన్ని ఊళ్ళో పిల్లలకు చదువు చెబుతూ ఉండమని, అతను సుఖంగా బతకటానికి అన్ని ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చి అలాగే చేశాడు. బైతాళుడు ఈ కథను చెప్పి, రాజా, లోకాన్ని తన తప్పుడు జ్ఞానంతో మోసగిస్తున్న దయానందుణ్ణి అతని దారిన పోనీయక రామచంద్రుడు అతనికి ఊరిలో ఉపాధి ఎందుకు కల్పించాడు? అతన్ని వాదనలో ఓడించినందుకు పశ్చాత్తాపం వలన, లేక అతని వేదాంత జ్ఞానం పట్ల ఏ మూలనో కొంత గౌరవం ఉండటం చేతనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రామచంద్రుడు జమదగ్నికి ఊళ్ళో ఉపాధి కల్పించడానికి చాలా కారణాలున్నాయి. ఒకటి, జమదగ్నికి తన ఊరన్న అభిమానం ఉన్నది. ఆ ఊరు వల్ల అతను బాగుపడటం భావ్యమే. జమదగ్నికి శిక్ష పడకపోలేదు. వేదాంత జ్ఞానం బోధించడం నుంచి పిల్లలకు అక్షరాభ్యాసం చేయటానికి దిగటం పతనమే కదా. ఇదంతా కాక అతను ఊరు విడిచి మరొక చోటుకి పోతే అక్కడి వాళ్ళు బ్రహ్మరథం పట్టి అతని చేత మళ్ళీ వేదాంతం చెప్పించవచ్చు. ఇక ఉన్న ఊళ్ళో అతని వేదాంత బోధలు చేయడన్న భరోసా ఉన్నది. అందుచేత రామచంద్రుడు సరైన పనే చేశాడు. పోతే జమదగ్ని పక్షం నుంచి చూస్తే ఏ ఊళ్ళోనైతే అతను బతకలేక సన్యాసి అయ్యాడో అదే ఊళ్ళో అతను గురువుగా నలుగురి మన్నన పొందడం పెద్ద ఉద్ధరింపే కదా అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు వింత సంఘటన. ఈ కథను రచించిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు. పూర్వము కళింగ దేశాన్ని పరిపాలించిన ఆనందవర్ధనుడికి చాలా కాలం సంతానం కలగలేదు. అందుచేత ఆయన 2వ వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే చిన్నరాణి గర్భవతి అయింది.
రాజు ప్రజలు కూడా ఆనందభరితులయ్యారు. అదే సమయంలో పెద్దరాణి కూడా గర్భవతి అయినట్లు తెలియవచ్చింది. అందరి సంతోషము రెట్టింపయింది. రాజు ఇద్దరి రాణులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాడు. ఇంతలో ఒక విడ్డూరమైన వార్త రాజభవనంలో వినవచ్చింది. అదేమిటంటే ఒక ఏనుగుకు గుర్రం పిల్ల పుట్టిందట. అందరూ ఆశ్చర్యపడి కలికాలంలో ఇలాంటివి జరుగుతాయి కాబోలు అనుకున్నారు. తర్వాత ఇద్దరు రాణులు ఏకకాలంలోనే ప్రసవించారు. పెద్దరాణి చక్కని పిల్లవాణ్ణి కన్నది. కానీ చిన్నరాణికి పిల్లి కూన పుట్టింది. మనిషికి పిల్లి కూన పుట్టడం కూడా కలిమహిమే కాబోలు అనుకున్నారు. అయితే పెద్దరాణికి కొడుకు కలిగినందుకు రాజు సంతోషించాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు రాజసభకు ఒక జ్యోతిష్కుడు వచ్చి భూత భవిష్యత్తులు చెప్పగలనన్నాడు. రాజు తన కొడుకు జాతకం చూడమని ఆ జ్యోతిష్కుణ్ణి పెద్దరాణి మందిరానికి పంపాడు. జ్యోతిష్కుడు పెద్దరాణి మందిరానికి వెళ్ళి ఆమె కన్నబిడ్డను చూసి జాతక చక్రం వేసి పెద్దరాణితో, అమ్మా, ఈ పిల్లవాడు కన్నతల్లి వద్ద కాక మరొక స్త్రీ వద్ద పెరుగుతాడు. అయితే ఈ పిల్లవాడు దురదృష్ట జాతకుడు కావటాన ఇతన్ని పెంచే మారు తల్లి ఎంతో కాలం బ్రతకదు అన్నాడు. పెద్దరాణి కలవరపడుతూ, దీనికి విరుగుడు ఏమీ లేదా అని అడిగింది. అమ్మా, గ్రహశాంతులు అవి ఒట్టి బూటకం. జాతకంలో రాసిపెట్టి ఉన్నది అక్షరాలా జరిగి తీరుతుంది. మిమ్మల్ని అబద్ధాలతో మోసగించి డబ్బు చేసుకునే జ్యోతిష్కుని కాను నేను అన్నాడు జ్యోతిష్కుడు. మరెలాగా అన్నది రాణి. ఇతన్ని పెంచబోయే స్త్రీ ఈ పిల్లవాడిని వదిలించుకుంటే ఆమెకు ప్రాణాపాయం తప్పుతుంది. అంతకన్నా మరొక మార్గం లేదు అన్నాడు జ్యోతిష్కుడు. పెద్దరాణి జ్యోతిష్కుడికి ఇవ్వవలసింది ఇచ్చి పంపించేసి తన బిడ్డను తీసుకొని చిన్నరాణి అంతఃపురానికి వెళ్ళి విచారంగా కూర్చొని ఉన్న రాణిని చూసి, చూడు చెల్లి, నీకు ఇలా అయిందని నాకెంతో బాధగా ఉంది. వీడు మన ఇద్దరి బిడ్డే కదా, నువ్వే వీడిని పెంచు, దిగులు పడకు అన్నది. తన బిడ్డను ఆమెకు అందించింది. చిన్నరాణి ఆవేశంతో, నాకంతా తెలుసునులే, ఆ దురదృష్ట జాతకుణ్ణి పెంచి నేను ప్రాణం మీదకు తెచ్చుకోనా అన్నది. పెద్దరాణి పెద్ద చిక్కులో పడింది. ఇక అసలు విషయం బయటపెట్టడం ఆమెకు తప్పనిసరైంది. ఆమె ఇలా అన్నది, చెల్లి, నన్ను నువ్వు క్షమించాలి. ఈ బిడ్డ నీకు పుట్టిన బిడ్డే. నాకు బిడ్డలు లేరని రాజుగారు నిన్ను పెళ్లాడారు. నువ్వు గర్భవతిని విని చాలా అసూయపడ్డాను. నువ్వు రాజమాతవు అయితే నా గతి ఏం కాను? అందుకని నేను ఒక పథకం ఆలోచించి నేను కూడా గర్భవతినని పుకారు లేవదీసి ముందు ముందు నేను చేయదలుచుకున్న మోసం గురించి ఎవరికీ అనుమానం కలగకుండా ఏనుగు గుర్రం పిల్లను కన్నట్లు ఒక వదంతి దివాణంలో ప్రచారం చేయించాను. తరువాత నీవు ప్రసవించిన బిడ్డను నా పక్కలోకి మార్పించి నీ పక్కలో పిల్లి కూనను పెట్టించాను. ఇలా ద్రోహం చేసినందుకు పశ్చాత్తాపపడుతున్నాను. నన్ను క్షమించి నీ బిడ్డను నువ్వు తీసుకో. చిన్నరాణి తన బిడ్డను తీసుకుంటూ, అక్క, విచారించకండి, జరిగిందేదో జరిగింది. నాకు మొదట మీ మీద అనుమానం లేదు, కానీ నాకు పిల్లి కూన పుట్టిందన్న తర్వాత నాకు మీ మీద అనుమానం కలిగింది. వెనక్కు తిరిగి చూసుకుంటే నాతో బాటే మీరు గర్భవతి కావటము, ఏనుగు గుర్రం పిల్లను కన్నదన్న పచ్చి అబద్ధం ప్రచారం కావటము నా అనుమానాన్ని బలపరిచాయి. నిజం బయటికి లాగాలన్న ఉద్దేశంతో నేనొక జ్యోతిష్కుడిని ప్రయోగించాను. నిజానికి అతడు జ్యోతిష్కుడి కాదు. నేనిచ్చే బహుమానానికి ఆశపడి నేను చెప్పమన్నట్లు చెప్పాడు. అతని ద్వారా నేను ఆడిన నాటకం సఫలమైంది. మీరన్నట్లు వీడు మన ఇద్దరికీ బిడ్డే. అందుచేత మీరు పశ్చాత్తాప పడనవసరం లేదు. మీరొక నాటకం ఆడితే నేను ఇంకో నాటకం ఆడాను. అందుచేత నాకు మీ మీద ఏమీ కోపం లేదు అన్నది. మరొక కథ పేరు నిప్పు సెగ. ఈ కథను రచించిన వారు ఏసీ సర్కార్ గారు. గోపాలుడు ఆస్థాన విదూషకుడు. అతను తెలివిగలవాడు, మంచి హాస్యగాడు కావటం చేత మహేంద్ర మహారాజు కొలువు సరదాగా ఉండేది. మహారాజుకు గోపాలుడంటే చాలా ప్రీతి. కొన్ని సందర్భాలలో అతని సలహా కూడా తీసుకునేవాడు. అయితే గోపాలుడు దుబారా మనిషి. ఆస్థానంలో అతనికి మంచి జీతం వచ్చేది, అడపాదడపా బహుమానాలు వచ్చేవి. అయినా అతని చేతిలో ఎంత డబ్బు నిలిచేది కాదు. ఎప్పుడూ డబ్బుకు కటకటగానే ఉండేది. పెద్ద పండగ వస్తున్నది, అల్లుణ్ణి తీసుకుని రావాలి, ఘనంగా మర్యాద చేయాలి, బట్టలు పెట్టాలి, కనీసము వారం రోజుల పాటు విందులు కుడపాలి. కానీ ఎలా? అతని నెల జీతము ఏనాడో హరించిపోయింది. చేతిలో చిలిగవ్వలేదు.
ఎక్కడన్నా అప్పు పుట్టిద్దామనుకున్నా అతన్ని ఎరిగిన వారెవ్వరూ ఇవ్వరు. అల్లుడికి మర్యాదలు జరపకపోతే పరువు దక్కదు. ఈ స్థితిలో అతనికి ఇంద్రజాలికుడు సోమనాథుడు జ్ఞాపకం వచ్చాడు. అతని ఇంద్రజాలమే తనని కాపాడాలి. సోమనాథుడు గోపాలుడికి డబ్బైతే ఇయ్యలేకపోయాడు, కానీ మహారాజు వద్ద నుంచి డబ్బులాగే ఉపాయం ఒకటి చెప్పాడు. గోపాలుడు రోజూ దర్బారుకు వచ్చి తీరాలి. అతని చెలోక్తులతో సభికులు పగలబడి నవ్వకపోతే దర్బారు ముగియదు. అలాంటి పరిస్థితిలో ఒకరోజు గోపాలుడు దర్బారుకు రాలేదు. కారణం కనుక్కోమని మహారాజు గోపాలుడి ఇంటికి మనుషుల్ని పంపాడు. వాళ్ళు తిరిగి వచ్చి ఒక వింత విషయం చెప్పారు. గోపాలుడు ఇంటి దూలానికి వంటపాత్ర వేలాడగట్టి నేల మీద మంట చేస్తూ వంట పూర్తిగానే భోజనం చేసి వస్తానని మహారాజుకి కబురు చేశాడు. వాడికేమైనా మతిపోయిందా ఏం? దూలానికి కట్టిన వంటపాత్ర నేల మీద మంటకు అసలు వేడెక్కుతుందా? ఇదేమిటో విచారించవలసిందే అని రాజు కొంతమంది సభికులను వెంటబెట్టుకుని గోపాలుడి ఇంటికి వెళ్ళాడు. గోపాలుడు నిజంగానే దూలానికి వంటపాత్ర కట్టి నేల మీద మంట పెట్టాడు. మహారాజా, తమరే వచ్చారా? ఆ పాత్రలో అన్నం ఉడకగానే తిని నేనే వద్దును కదా అన్నాడు గోపాలుడు. ఇదో కొత్త హాస్యమా? ఈ మంటకు ఈ అన్నం నీ జన్మలో ఉడుకుతుందా అన్నాడు మహారాజు. అదేంటి మహారాజా, మంట ఇంకా దూరంగా ఉన్నా ఉడికించగలను అన్నాడు గోపాలుడు. ఆ మాట 10 మందిలో రుజువు చేశావంటే నీకు 100 బంగారు కాసులు ఇస్తాను అన్నాడు రాజు. రేపు నిండు సభలోనే రుజువు చేస్తాను. ఈ పూటకి భోజనం చేయకుండానే వస్తాను పదండి అన్నాడు గోపాలుడు. మర్నాడు గోపాలుడు సభకు ఒక లోహపు పాత్ర, మూత, ఇన్ని బియ్యము తీసుకొని వచ్చాడు. అతను పాత్రని మంత్రికిచ్చి దాని లోపల శుభ్రంగా తుడిపించాడు. అందులో బియ్యం వేసి నీళ్లు పోసి మూత పెట్టాడు. ఆ పాత్రని చిక్కంతాడుతో పట్టుకోమని ఒక సభికుణ్ణి పురమాయించి దానికి 5-6 గజాల దూరాన ఒక కొవ్వొత్తి వెలిగించి పెట్టాడు. ఈ కొవ్వొత్తి సగకు ఆ పాత్రలో బియ్యం ఉడకబోతున్నది అన్నాడు గోపాలుడు. అతను పాత్రను పట్టుకున్న వాడితో అన్నం ఉడుకుతున్న శబ్దం వస్తున్నదేమో చూడు అన్నాడు. సభికుడు ఆలకించి ఆశ్చర్యంతో మహారాజా, నీరు మసులుతున్నది అన్నాడు. మహారాజు పాత్రను తాకి చూశాడు. అది చాలా వేడిగా ఉన్నది. గోపాలు, ఇవిగో నీ 100 బంగారు కాసులు అని మహారాజు అతనికి 10 డబ్బు ఇచ్చేశాడు. గోపాలుడి అల్లుడు పండగకు వచ్చాడు. అతనికి మర్యాదలన్నీ ఏ లోటు లేకుండా జరిగాయి. విందుకు సోమనాథుడు కూడా వచ్చాడు. అతను చేసిన సహాయానికి గోపాలుడు 10 బంగారు కాసులు ఇచ్చుకున్నాడు. సోమనాథుడు చేసిన సహాయం ఏమిటి? కాల్చి సిద్ధంగా ఉంచిన తెల్లని సున్నపురాయిని చితకకొట్టి బియ్యం ప్రమాణంలో ఉండే పలుకులను బియ్యంలో బాగా కలిపాడు. చప్పున చూసేవారికి అంతా బియ్యంలాగే ఉంటుంది. కానీ దాన్ని పాత్రలో పోసి నీరు పోసి చప్పున మూతపెట్టగానే నీరు తగిలి సున్నపురాతి పలుకులు కళపెడలాడుతూ ఉడికాయి. అది చూసి సభికులు బియ్యమే ఉడుకుతున్నదనుకున్నారు. మరొక కథ పేరు సలహాదారుడు. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. పూర్వము ఒక రాజుగారి సలహాదారుడికి 60 ఏళ్లు నిండాయి. దేశాచారం ప్రకారము రాజుగారి కొలువు చేసేవాళ్లు షష్ఠి పూర్తి కాగానే ఉద్యోగం నుంచి విరమించుకోవాలి. విరమించుకుంటున్న పాత సలహాదారుడు రాజుగారితో, మహారాజా, 25 ఏళ్లుగా తమ ఉప్పు తింటూ బతికాను. 10 ఏళ్లుగా నేను నా కొడుక్కి మంచి శిక్షణ ఇస్తూ వస్తున్నాను. వాడు సలహాదారుగా నాకు ఏమాత్రమూ తీసిపోడు. అందుచేత దయ ఉంచి వాణ్ణి తమ కొత్త సలహాదారుడిగా వేసుకోండి అన్నాడు. రాజుగారు నవ్వి, దానికేం భాగ్యం, నువ్వు అంతగా చెబుతూ ఉంటే కాదంటానా? మీ వాణ్ణి కొంతకాలం చూసి పనికి వచ్చేలాగుంటే తప్పకుండా నా సలహాదారుడిగా నియమిస్తాను అన్నాడు. తండ్రి విరమించిన మర్నాడే కొడుకు రాజుగారి సలహాదారుడిగా నియమించబడ్డాడు. కొద్ది రోజులు గడిచాక రాజుగారు కొత్త సలహాదారుని పిలిపించి, పొరుగు రాజు మన మీద దండెత్తడానికి సన్నాహాలు చేస్తున్నట్లు మన చారుల వలన నమ్మకంగా తెలిసింది. మనం ఏం చేస్తే బాగుంటుంది అని అడిగాడు. కొత్త సలహాదారు కొంచెం ఆలోచించి, తమరేం చేయాలని అనుకుంటున్నారు అని అడిగాడు. మనమే ముందుగా శత్రువులపైన దండయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అని రాజు అడిగాడు. అవును, అలా చేస్తే దివ్యంగా ఉంటుంది అన్నాడు కొత్త సలహాదారు. కానీ అలా చేస్తే శత్రువు దుర్బుద్ధి ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? తప్పు మనదిలాగే కనిపిస్తుంది కదా. మన ప్రజలే మన చర్యను ఆక్షేపించి మనమే కయ్యానికి కాలు దువ్వామనుకోవచ్చు అన్నాడు రాజు.
ఆ మాట నిజమే. ప్రజల సానుభూతి కోరితే మనమే ముందుగా బయటపడిపోరాదు అన్నాడు కొత్త సలహాదారు. పోనీ మనము శత్రువుల యుద్ధ సన్నాహ వార్త రహస్యంగా ఉంచి మన మానాన మనము ఆహార పదార్థాలు నిల్వ చేస్తూ సైన్యాలని సమాయత్తం చేసి ఉంచి ఆకస్మికంగా దాడి చేశారనుకున్న శత్రువు ఊహించని విధంగా ఎదురు దెబ్బతీస్తే ఎలా ఉంటుంది అని రాజు అడిగాడు. అమోఘమైన ఆలోచన, మీ బుద్ధి కుశలత అద్భుతము అన్నాడు కొత్త సలహాదారు. రాజు అతన్ని పంపించేసి తర్వాత సలహాదారుణ్ణి పిలిపించి, చూడుబట్టు, సలహాలివ్వటము కులవృత్తి కాదు, అది వంశపారంపర్యంగా సంక్రమించని ఒక అరుదైన కళ. నీ కొడుకి నువ్వు శిక్షణ ఇచ్చేటప్పుడు రకరకాల సమస్యలకు చక్కని పరిష్కారాలు బోధించి ఉండుంటావు. కానీ నీ కొడుకు సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం సూచించే శక్తి రాలేదు. అతడికి సమస్య మనమే చెప్పి పరిష్కారం కూడా మనమే సూచించాలి. ఆ పరిష్కారంలో ఉండే చిక్కులు కూడా మనం చెబితే గాని అతడికి తెలియవు. అది అలా ఉంచి ఒకే సమస్యకు పరిస్థితులను బట్టి పరిష్కారాలు వేరువేరుగా ఉంటాయి. అది తెలుసుకునే తెలివితేటలు సలహాదారుకు ఉండాలి. నీ కొడుకు సలహాదారుగా ఏమాత్రమూ పనికిరాడు. కానీ విచారించకు, అతడికి తగిన ఉద్యోగం చూసి ఇస్తాను అన్నాడు. మరొక చిన్న కథ పేరు నిజమైన పిశాచాలు. ఈ కథను రచించిన వారు ఏ కొండలరావు గారు. ఒకసారి శ్మశానంలో పిశాచాలకి ఒక సందేహం వచ్చింది. పిశాచాలు ఎక్కువ చెడ్డవా లేక మనుషులు ఎక్కువ చెడ్డవాళ్ళా అని. మనకున్న శక్తిలో ఎన్నో వంతో మనుషులకు లేదు, మనమే చెడ్డవాళ్ళం అన్నాయి కుర్ర పిశాచాలు. అనుభవం ద్వారా గాని ఈ ప్రశ్న తెలదు. కొందరు మనుషుల మధ్యకు వెళ్ళి నిజం తెలుసుకుని రండి అంది ఒక ముసలి పిశాచి 3 అనుభవం గల పిశాచాల్ని వినియోగించింది. అవి తిరిగి వచ్చి మనుషులే దుర్మార్గులని చెప్పాయి. మనుషులలో దొంగతనము, తాగుడు, జూదాలు లాంటి లక్షణాలు కొల్లలు. మనం అవి ఎరగము అన్నది ఒక పిశాచి. మానవుల్లో మోసము, ఒకరి కాళ్ళ కింద ఒకరు గోతులు తీయటము చాలా హెచ్చుగా ఉన్నది అన్నది రెండవ పిశాచి. మనలో ఉన్న స్నేహము, కలివిడితనము మానవుల్లో లేవు, సాటి వాళ్లను పీడించటమే వాళ్లకు తెలుసు అన్నది మూడో పిశాచి. మానవులే నిజమైన పిశాచాలు అన్నది వృద్ధ పిశాచి. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.